హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చామగడ్డ ఫ్రై. చామగడ్డ ఫ్రై ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి. ఇది అన్నం, చపాతీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో మరి ఈ టేస్టీ చామగడ్డ ఫ్రై చేయడానికి ముందుగా 1/2 kg చామగడ్డలను తీసుకొని శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకొని ఇవి మునిగేటంత వరకు వాటర్ యాడ్ చేసి ఒక 90% వరకు ఉడికించి తీసుకుందాం. చూడండి, ఇలా ఫోర్కు గుచ్చితే గుచ్చుకునే విధంగా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక పైన పొట్టుని పీలప్ చేసి తీసుకుందాం. ఇలా అన్ని పైన పొట్టు తీసేసాక చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు దినుసులు యాడ్ చేయండి. ఇవి కాస్త చిటపట మనకి ఫ్రై చేశాక 2 మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డలను ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త లైట్గా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేయాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మాడిపోకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక మనం ఇందాక ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఈ చామగడ్డ ముక్కలు యాడ్ చేశాక మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన చామగడ్డ ముక్కల్లో ఉండే జిగురుతనం అనేది పోతుంది. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేయండి. ఈ పొడులన్నీ యాడ్ చేశాక మంటని తక్కువగా పెట్టాలి. ఇప్పుడు అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఒక 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుతూ కంటిన్యూస్గా ఫ్రై చేయండి. దీనివలన పొడులన్నీ ముక్కలకు చక్కగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపామంటే టేస్టీ చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకైనా చాలా బాగుంటుంది, లేక అన్నంలోకి పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.